అటు రాజధాని వాసులను రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పాత రికార్డులను బద్దలు కొడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీలో ఏకంగా 52 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైంది. దీంతో పవర్ డిమాండ్ కూడా పీక్స్ కు చేరింది. భానుడి భగభగలకు ఉత్తరాది అల్లాడిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్ వేవ్ సెగ తగులుతోంది. నగరంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మంగేష్పూర్లో మెర్క్యూరీ మార్క్ 52 డిగ్రీలు దాటేసింది. ఇది దేశ చరిత్రలోనే అత్యధికమని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీనికి ఒక్కరోజు ముందే నార్త్ వెస్ట్ ఢిల్లీలో 49.9 డిగ్రీలు నమోదు కాగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరింత పెరిగి రికార్డు స్థాయిని చేరాయి. అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో ఢిల్లీలో పవర్ డిమాండ్ ఆల్ టైమ్ హైని తాకింది. విద్యుత్ వినియోగం 8,302 మెగావాట్ల మార్కు దాటినట్టు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రకటించాయి. చరిత్రలో ఇది కనీ విని ఎరుగని రికార్డంటున్నారు విద్యుత్ అధికారులు. వేడి ఉక్కపోతతో ఏసీలు కూలర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో పవర్ డిమాండ్ పీక్స్ కు చేరిందంటున్నారు అధికారులు. అటు రాజస్థాన్ పైన సూర్యుడు ప్రతాపాన్ని చూపించాడు. రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంగానగర్లో 49.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపానికి రాజస్థాన్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు బీహార్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇంతటి ఎండలోనూ స్కూళ్లు పనిచేస్తుండటంతో స్టూడెంట్స్ అనారోగ్యానికి గురవుతున్నారు. షేక్పురా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 50 మందికి పైగా విద్యార్థినులు ఎండవేడికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. వీరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో స్కూల్లో కలకలం చెలరేగింది. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను పాఠశాల సిబ్బంది ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు.